అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దమ్ చికెన్ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది మీ ఫేవరెట్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతుందండి. అంత బావుంటుంది. అలాగే ఈ చికెన్‌ని మనం సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి జ్యూసీగా ఎంత బావుందో. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకోవాలండి. అర టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ వరకి జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక కప్పు వరకి చిక్కటి గడ్డ పెరుగుని వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చివర్లో 2, 3 స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం ముక్కలకు పట్టే విధంగా 4, 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మనం ఈ చికెన్‌ని ఎంత బాగా కలుపుకుంటామో టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్టు, పసుపు, కారం, మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి ఈ విధంగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. టైం ఉంటే 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను మాత్రం హాఫ్ అన్ అవర్ ఉంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టి ఇలా ఊరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎలాంటి ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. అంతా కూడా ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. అంతా కూడా ఇలా కలిసే వరకు కలుపుకున్న తర్వాత, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ చికెన్‌ని మళ్ళీ ఒకసారి 1, 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం చికెన్‌ని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. అంతా కూడా ఈ విధంగా కలుపుకొని, ఇప్పుడు మీ గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని వాటర్‌ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్‌కి 3 టీ గ్లాసుల వరకి వాటర్ పోసుకుంటున్నానండి. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఓ 3, 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. అంతేనండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీతో మరీ ఎక్కువగా లేకుండా ఎంత బావుందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.